నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. కార్యకర్తలతో జగనన్న వచ్చే ఏడాది మేలుకుంటారట. బాబు అయినా చిన్నబాబు అయినా జేసీ తీరు అంతే. అన్నదాత గుండెల్లో నుంచి ఎగరనున్న విమానం. విశాఖలో దారుణం, మహిళలపై యాసిడ్ దాడి. సాంబార్లో కప్ప, లోకేష్ కీలక ఆదేశాలు. కార్యశీలికి కార్యక్రమాలు అక్కర్లేదు. ఎక్కడ తను పని చేయాల్సిన అవసరం ఉందో అక్కడ పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. తన పనికి ఒక కార్యక్రమం రూపంలో పేరు పెట్టుకోవాలని, తద్వారా ఒక హడావిడి సృష్టించాలని అస్సలు అనుకోడు. అవసరం ఉన్నప్పుడు పని చేయడం, ఆ పని ద్వారా వీలైనంత ఫలితాన్ని రాబట్టడం మాత్రమే కార్యదక్షకుడైన వ్యక్తి చేయదలుచుకునేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరు మాత్రం ఇందుకు కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. తన సొంత పార్టీని కాపాడుకోవడానికి ఆయన ఓడిపోయిన నాటి నుంచి పనిచేస్తూనే ఉండాలి. కానీ వచ్చే జనవరి నుంచి జిల్లాలో పర్యటిస్తానని చెబుతూ కొత్త హడావిడి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి నామకరణం కూడా చేశారు. కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జగన్ స్వయంగా ప్రకటించారు. నిజంగానే ఇలాంటి కార్యక్రమం నిర్వహించదలుచుకున్నా కూడా ఆ పేరు పెట్టిన తీరును బట్టి మరొక నాయకుడు ఆ పేరును ప్రకటిస్తే బాగుంటుంది. కానీ జగన్ స్వయంగా ప్రకటించుకోవడం చిన్నతనంగా ఉంది. ఇంద్రా సినిమాలో మూగవాడిగా కనిపించే తనికెళ్ల భరణికి ఒక డైలాగ్ ఉంటుంది. ఇంద్రసేనారెడ్డి అసలు ఎవరో అందరికీ తెలియచెప్పడానికి ఎవడి పేరు చెబితే సీమ ప్రజల ఒళ్ళు ఆనందంతో పులకరిస్తుందో, ఎవరి పేరు చెబితే కరువు సీమలో మేఘాలు గర్జించి వర్షిస్తాయో ఆ ఇంద్రసేనారెడ్డి అంటూ ఆ డైలాగు సాగిపోతుంది. అలాంటి డైలాగు పక్కన నిల్చుని తనికెళ్ల భరణి చెబితేనే అందంగా ఉంటుంది. చిరంజీవి స్వయంగా డైలాగ్ అంతా చెప్పి అలాంటి ఇంద్రసేనారెడ్డిని నేను అని చెప్పుకుంటే కామెడీగా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా కార్యకర్తలతో జగనన్న అనే కార్యక్రమాన్ని ప్రకటించుకోవడం అలాగే ఉంది. పార్టీ ఓడిపోయి 6 నెలలు దాటుతుండగా ఇప్పుడు కార్యకర్తలతో జగనన్న అంటూ ఒక కార్యక్రమాన్ని ప్రకటించడం ఏంటి? ఎలాంటి ప్రకటన లేకుండా ఆ పని చేసుకుంటూ పోతే బాగుండేది. జనవరి నుంచి ఆ కార్యక్రమం అంటే ఇన్నేళ్లు కార్యకర్తలతో తాను మమేకం కాలేకపోయానని, వారికి దగ్గర కాలేకపోయానని జగన్ స్వయంగా ఒప్పుకుంటున్నట్టే కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ ఓడిపోయిన క్షణం నుంచి బలోపేతానికి కృషి జరుగుతూ ఉండాల్సింది. అలాంటిది వచ్చే జనవరి తర్వాత ఒక ముహూర్తం నిర్ణయించి అప్పటి నుంచి దిశానిర్దేశం చేస్తానని జగన్ అనడం తమాషాగా ఉంది. బెటర్ లేట్ దెన్ నెవర్ అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఈ ప్రకటన ద్వారా తాను ఇన్నాళ్ళు అలాంటి పని చేయలేదనే స్పృహతో జగన్ అడుగులు వేస్తే బాగుంటుందని, పార్టీకి మేలు జరుగుతుందని కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా ఇక జిల్లాల బాట పడతాను. ఇనిషియలీ ప్రతి బుధవారము గురువారము బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నా. ప్రతి వారం బుధవారం గురువారం నేను కూడా జిల్లాల్లోనే పడుకుంటా. ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తా. బుధవారం అంతా కార్యకర్తలతో 3 కాన్స్టిట్యున్సీసు, గురువారం అంతా మరో 4 కాన్స్టిట్యున్సీసు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలు, పూర్తిగా కార్యకర్తలకి కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం. సో అక్కడే ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతూ కార్యకర్తలతో తోడుగా ఉండే కార్యక్రమం, కార్యకర్తలకు దగ్గరయ్యే కార్యక్రమం కూడా చేస్తాం. దాంట్లో భాగం కూడా ప్రోగ్రాంలో పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే కార్యక్రమం పేరు కూడా పెట్టి ముందుకు తీసుకొని పోతాం. అవతలి నాయకుడు ఎంతటి వారైనా సరే ఏ మాత్రం లెక్క చేయకుండా వ్యవహరించడంలో, తాను చేయదలుచుకున్నది మాత్రమే చేస్తానని, ఎవరి మాట వినబోయేది లేదని నిరూపించడంలో జేసీ బ్రదర్స్ను మించిన వారు లేరు. జేసీ దివాకర్ రెడ్డి యాక్టివ్గా ఉన్న రోజుల్లో వారి రాజకీయం అంతే. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి యాక్టివ్గా శాసిస్తున్న తరుణంలో కూడా అంతే. వారు చిన్నబాబు లోకేష్నైనా లెక్క చేయరు, ఏకంగా చంద్రబాబును కూడా లెక్క చేయరు అని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఆయన వల్ల రేకెత్తిన వివాదాన్ని పరిష్కరించడానికి ఇరు పక్షాలను సీఎంఓకు చంద్రబాబు పిలిపిస్తే జ్వరంగా ఉంది రాలేను అని డుమ్మా కొట్టడమే కాకుండా తన డిమాండ్లు ఏమిటో ఒక లేఖ రూపంలో పంపి చేతులు దులుపుకోవడం తమాషా. కడప ఆర్టీపీపీలో ఫ్లై యాష్ గురించిన వివాదం ఇది. ఆర్టీపీపీ నుంచి 2 రకాల ఫ్లై యాష్ వస్తుంది. ఒకటి డ్రై ఫ్లై యాష్, రెండోది వెట్ ఫ్లై యాష్ అంటారు. ఫ్యాక్టరీ లోపలి వైపు డ్రై ఫ్లై యాష్ వస్తుంది. రోజుకు 4000 మెట్రిక్ టన్నుల వరకు ఇలాంటి తయారవుతుంది. దీనిని టన్ను 416 రూపాయల వంతున దాదాపు 14 రకాల కంపెనీలు కొనుగోలు చేసి తీసుకెళ్తాయి. రెండోదైన వెట్ ఫ్లై యాష్ ఫ్యాక్టరీ కాంపౌండ్ బయటపడేలా చేస్తారు. ఇది పూర్తిగా ఉచితం. దీనికోసమే ఇప్పుడు అధికార కూటమి నాయకులు కొట్టుకుంటున్నారు. దీని మీద తనకు పెత్తనం కావాలని అధికార కూటమి పార్టీల నాయకులు కొట్టుకుంటున్నారు. ఈ వెట్ ఫ్లై యాష్ దందా దాదాపుగా రోజుకు 2 లక్షల రూపాయల మేర లాభాలు ఆర్జించి పెడుతుంది అనేది అంచనా.
అందుకోసమే నాయకులు ఇలా తగాదా పడుతున్నారు. అదంతా తనకే కావాలని, తాను దానిని దూరంగా తరలించి అమ్ముకుంటాననే రీతిలో జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ ఉంది. అయితే అది స్థానికంగా మాకే కావాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే బీజేపీకి చెందిన ఆదినారాయణ రెడ్డి, అక్కడి తెలుగుదేశం నాయకుడు భూపేష్ రెడ్డి పట్టుబడుతుండడంతో వివాదం ముదిరింది. ఈ విషయంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ తొలుత రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. తర్వాత నారా లోకేష్ కూడా జోక్యం చేసుకున్నారు. ఫలితం లేదు. తీరా చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు నాయకుల్ని తన ఆఫీస్కి రమ్మని సమస్య పరిష్కరిద్దామని పిలిపిస్తే ఇద్దరు మాత్రమే వచ్చారు. జేసీ రాలేదు. తనకు జ్వరంగా ఉందని ఒక లేఖ పంపారు. చంద్రబాబు ఆదేశాలైనా సరే తాను లెక్క చేసేది లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి నిరూపించదలుచుకున్నారా అనేది ప్రశ్నార్థకం. లేదా చంద్రబాబు నాయుడుకు పార్టీ మీద పట్టు సడలుతుందా అనే అభిప్రాయం కూడా పలువురికి కలుగుతోంది. చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ నిమిత్తం అనంతపురం జిల్లాలో పర్యటించనున్న సందర్భంలో జేసీతో మాట్లాడతారా, ఈ వివాదానికి ఒక ఫుల్ స్టాప్ పెడతారా అనేది చర్చనీయాంశంగా ఉంది. ఎక్కడ భూసేకరణ జరపాలన్నా కూడా భూములు వేలాదిగా అవసరమవుతాయి. పచ్చని పొలాల్లోని భూములనే అందుకు పణంగా పెట్టాల్సి ఉంటుంది. అభివృద్ధి మాటున ఉన్న ఉపాధి పోతుందన్నది రైతుల ఆక్రోశంగా ఉంది. ఒక అభివృద్ధి ప్రాజెక్ట్ పట్టాలెక్కితే గట్టిగా 10,000 మందికి ఉపాధి దక్కుతుందో తెలియదు, కానీ అంతకు 10 మంది భూములు కోల్పోవడం వల్ల ఉపాధిని పూర్తిగా పోగొట్టుకున్నారు అని అంటున్నారు. శ్రీకాకుళంలోని పలాసలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఎయిర్పోర్ట్ కోసం భూములను సేకరించాలనుకుంటున్నది పచ్చని పొలాల నుంచే అని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజల జీవనాధారమైన ఉద్యానం, జీడి తోటల మధ్య నుంచి ఎయిర్పోర్ట్ని నిర్మాణం చేయాలన్న నిర్ణయాన్ని ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ ఆలోచనలు విరమించుకోవాలని కోరుతున్నారు. మొత్తం 20 గ్రామాల పరిధిలో గ్రీన్ఫీల్డ్ కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల రైతులకే చేటొస్తుందని ప్రజా సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. రైతులకు ఉపాధి పూర్తిగా పోతుందని, అందువల్ల ఈ పంట భూముల్లో, తోటల్లో ఆదాయం వచ్చే ప్రాంతాల్లో భూసేకరణ నిలుపుదల చేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటవుతోంది. అంత పెద్ద ఎయిర్పోర్ట్ ఉండగా మళ్ళీ శ్రీకాకుళానికి వేరేగా ఎందుకు అన్న మాటను కూడా ప్రజా సంఘాలు అంటున్నారు. ఉన్న ఉపాధిని, భూమిని రైతులు కోల్పోయే విధంగా వ్యవహరించవద్దు అని అంటున్నారు. అయితే ప్రభుత్వం ఎయిర్పోర్ట్ని నిర్మించాలని చూస్తోంది. దాంతో భూసేకరణ తప్పేట్లు కనిపించడం లేదని అంటున్నారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా వారికి ఎదురవుతున్న దాడులు మాత్రం ఆగడం లేదు. నిన్న రాత్రి విశాఖపట్నంలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ సిటీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 3 మహిళలకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన విశాఖ ఐటీఐ జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. రాత్రి బస్సు ప్రయాణం చేస్తుండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి బస్సుపై యాసిడ్ బాటిల్ విసిరాడు. యాసిడ్ కిటికీ పక్కన కూర్చున్న మహిళలపై పడడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ వెంటనే బస్సు ఆపి పోలీసులకు సమాచారం అందించాడు. యాసిడ్ ప్రధానంగా బస్సు అద్దాలపై పడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు డ్రైవర్, బాధితులు అందించిన సమాచారం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఘటనా ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. యాసిడ్ దాడి మహిళలే లక్ష్యంగా చేశారా లేదా అజ్ఞాత వ్యక్తి ఆకతాయి పని చేశాడా అనేది దర్యాప్తులో తేలాల్సింది. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళలపై దాడుల సంఖ్య పెరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ ఘటన సంచలనం రేపుతోంది. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. నిన్న మధ్యాహ్నం సాంబార్లో కప్ప వచ్చిందని భోజనం మానేసి రాత్రి అధికారుల తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేసిన నాగార్జున యూనివర్సిటీ విద్యార్థుల బాధను అర్థం చేసుకుని మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఘటనకు సంబంధించి వసతి గృహ వార్డెన్ను సస్పెండ్ చేయడంతో పాటు విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థులు భోజనం చేస్తుండగా సాంబార్లో కప్ప కనిపించిందని భోజనం వదిలేసి వెళ్లారని తెలుస్తోంది. అధికారులు ఈ ఘటనపై చర్యలు తీసుకోవడం మానేసి విషయం బయటకు రాకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలియడంతో విద్యార్థులు రాత్రి భోజనం మానేసి ఆందోళనకు దిగారు. విద్యార్థుల ఆందోళన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మంత్రి నారా లోకేష్ స్పందించి ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తెలంగాణలో కలుషిత ఆహారం తిని ఓ విద్యార్థిని మృతి చెందిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ఆహార కల్తీ ఘటనల వెనుక మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ఉన్నారని తెలంగాణ మంత్రి కొండ సురేఖ ఆరోపించారు. ఏదేమైనా ప్రభుత్వ విద్యా సంస్థలో జరిగే ఆహార కల్తీని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. బీసీ మైనారిటీ ఏ పాఠశాలల్లో కూడా ఒక్కరోజు కూడా వాళ్ళు వెళ్ళి ఏ విధంగా పిల్లలు ఉన్నారు, వాళ్ళ భోజన సదుపాయాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకు కనీస వసతులు ఉన్నాయా లేవా, మరి వాళ్లకు విద్యా విధానం ఏ విధంగా ఉంది అని పరిశీలించినటువంటి సందర్భాలు అసలు లేవు. ఇక మరణించిన విషయం ఈరోజు
మా గవర్నమెంట్ వచ్చినాక ఈ ఒకటే ఇన్సిడెంట్స్ జరిగింది. అది చాలా బాధాకరం. ఎవరి పిల్లలైనా పిల్లలే. ఆ అమ్మాయి చనిపోవడం మేము బాధతోటే ఈరోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. మరి అమ్మాయిని బతికించాలి, శతవిధాల ప్రయత్నం చేశాము. అక్కడ వాళ్ళు మ్యాక్స్ కేర్ లో జాయిన్ చేయమంటే మంచిర్యాలలో మ్యాక్స్ కేర్ లో చేశాము. ఆ తర్వాత వాళ్ళు షిఫ్ట్ చేయండి అంటే వెంటనే నిమ్స్ కు షిఫ్ట్ చేశాము. నిమ్స్ లో కూడా ₹1 ఖర్చు కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక స్పెషల్ రూమ్ ఇప్పించి వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి ఆ అమ్మాయికి లాస్ట్ మినిట్ వరకు కూడా ప్రభుత్వం స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి చనిపోవడం బాధాకరమే. దానికి మేము బాధను వ్యక్తం చేస్తా ఉన్నాం. అటువంటి విద్యార్థులను మీరు రాజకీయం చేయడం కంటే మరి మీ పార్టీ తరఫున మీరు ఏం ఆదుకున్నారు? మీరు వెళ్ళి ఏదైనా ఆదుకున్నారా? మరి ₹1 కోటి మరి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇచ్చి రాకపోయారు. ప్రేమ ఉన్న వాళ్ళైతే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే, మీరు అధికారంలో ఉన్నప్పుడే ఫుడ్ పాయిజన్ తోటి చనిపోయిన కేసులు కోకొల్లలు ఉన్నాయి. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.